హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ విశ్వలక్ష్మి మనీ పవర్ ఛానల్. కొంతమందిలో సందేహం, కొంతమందిలోనే కాదు చాలామందిలో ఈ సందేహం ఉంది. అసలు విశ్వం అంటే ఏంటి? యూనివర్స్ అంటే ఏంటి? విశ్వం అంటే ఏంటి? అసలు విశ్వం అంటే ఏ దేవుడు? అసలు ఎలా ఉంటారు? ఎక్కడుంటారు? మన విశ్వాన్ని ఏది అడిగితే అది ఇవ్వడానికి రెడీగా ఉంటుందంట. అసలు ఏంటని చాలామందిలో సందేహం ఉంది. నిజంగానే విశ్వాన్ని మీరు ఏది అడిగినా ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. మీరు విశ్వాన్ని కోరే కోరిక ఈరోజా, రేపా, వారమా, 10 రోజుల, లేదా నెల, సంవత్సరమా, ఎప్పటికైనా మీరు కోరే కోరిక మీరు కోరిన తర్వాత మీరు మర్చిపోయిన విశ్వంలో రికార్డ్ అయి ఉంటుంది. అది ఎప్పటికైనా మీ కోరిక తీర్చడానికి రెడీగా విశ్వం ఉంటుంది. మరి ఆ విశ్వం అంటే ఏంటని అందరికీ సందేహం ఉంది కదా. అసలు మన విశ్వం అంటే ఏంటి? మనందరం కూడా విశ్వంలోనే ఉన్నాం, విశ్వంలోనే జీవిస్తున్నాం కూడా. అసలు విశ్వం అంటే మీ అందరికీ తెలియని అద్భుతమైన విషయం. చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. విశ్వం అనగానే మనకి కనిపించే ప్రత్యక్ష దైవాలు, పంచభూతాలు. మనం విశ్వంలోనే జీవిస్తున్నాం. మనం విశ్వాన్ని ఏది అడిగినా మనకి ఇవ్వడానికి విశ్వం రెడీగా ఉంది. మరి ఆ విశ్వం అంటే ఏంటో తెలుసుకోవాలని ఆశగా ఉందా? విశ్వం అంటే మనం జీవిస్తున్న భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, ఈ 5 పంచభూతాలే విశ్వం. ఈ విశ్వంలో మనం ఏది అడిగితే అది ఇవ్వడానికి రెడీగా ఉంది. విశ్వం అంటే ఏ దేవుడో కాదు, ఎక్కడి నుంచో ఎవరో రారు. మనం యూనివర్స్లోనే ఉన్నాం. మనం ఏదైతే సంకల్పించుకుంటామో, విశ్వానికి తెలియజేస్తామో అది విశ్వంలో రికార్డ్ అయ్యి ఈరోజా, సంవత్సరం తర్వాత అయినా సరే మీ కోరిక తీర్చడానికి విశ్వం రెడీగా ఉంటుంది. అది మీరు కోరి మర్చిపోయినా విశ్వం మీకు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. మరి యూనివర్స్ని ఏది అడిగినా మీకు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. విశ్వం అంటే మనకి కనిపించే ప్రత్యక్ష దైవాలే విశ్వం.